ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము మరి గళితులకు రాసిన పత్రిక 2:20 వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక మీదట జీవించేవాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడని. అవును దేవుని బిడ్డలారా, నిజమే. అపొస్తలుడైన పౌలు జీవితంలో పూర్తిగా దేవునికి సరెండర్ అయ్యాడు, పూర్తిగా దేవునికి అంకితం చేసుకున్నాడు. కనుక నేను జీవిస్తున్నానంటే కేవలము నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నానంటే కేవలం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. కనుక జీవించేవాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు, దేవుడే నా యందు ఉన్నాడు, నాలో ఉన్నాడని కనుక ప్రజలకు చక్కగా క్లుప్తంగా తెలియపరుస్తున్నాడు. ఎవరైనాను క్రీస్తును అనుసరించిన వారైతే, ఎవరైనా క్రీస్తు పక్షంగా నిలబడిన వారైతే, దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు మీరు సిలువబడాలి. క్రీస్తు నిమిత్తము మీరు శ్రమలు పొందినప్పటికీ కనుక ఆయన నిమిత్తము దెబ్బలు, ఆయన నిమిత్తము అవమానపరచబడినటువంటి వారి జీవితంలో ప్రభువైనటువంటి క్రీస్తు, ప్రభువైనటువంటి దేవుడు మీలో ఉంటాడు. కనుక మీలో ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, జీవించేవాడను నేను కాదు, క్రీస్తు నా యందే జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. బిడ్డలారా, ఎందుకంటే నువ్వు ఆయన నిమిత్తం ఉన్నప్పుడు ఆయన నీలో ఉంటాడు కాబట్టి కనుక నువ్వు చేసే పనులలో, నువ్వు చేసే పరిచర్యలు, నువ్వు చేసే కార్యాలలో దేవుడు మీకు తోడుండి నడిపిస్తాడు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు జీవితంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ సువర్తమానం అందిస్తూ నిజ సత్యాన్ని, నిజ దేవుని గురించి తెలియపరిచాడు. కనుక నేను జీవించేవాడను నేను కాదు, నాలోనే క్రీస్తు జీవిస్తున్నాడు అని చెప్పి కనుక ఆయన తేటగా తెల్లగోలుగా అందరికీ తెలియపరుస్తున్నాడు. బిడలారా, అందుకే శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని బిడ్డలారా, శరీరమందు నేను జీవిస్తున్నానంటే నన్ను ప్రేమించినటువంటి వాడు, నా కొరకు త్యాగం చేసినటువంటి వాడు, నా పాపం నుంచి విడిపించినటువంటి వాడు, నా శాపం నుంచి విడిపించినటువంటి వాడు, నా రోగం నుంచి, బ్రతుకు నుంచి నన్ను విడిపించినటువంటి దేవుడని ఆయన తెలియపరుస్తున్నాడు. నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. కనుక నేను జీవిస్తున్నానంటే నా కొరకు తను అప్పగించుకున్నాడు, నా కొరకు గొప్ప త్యాగం చేశాడు. ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన తిట్టబడ్డాడు, ఆయన సిలువను మోసుకొని కల్వరి కొండలో మనందరి పాపములను ఆయన సిలువలో విడుదల చేశారు. కనుక నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను, దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నానంటే కేవలమైన కృప వలనే బ్రతుకుతున్నానని చెప్పి మరి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపలముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. ఈరోజు ఈ రెండు మాటలను మనం అర్థం చేసుకోవాలి. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులము, క్రీస్తునందు భక్తిపరులము కనుక నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు మన పాపములకు పరిచారకుడు ఆయన. బిడలారా, ఈ మాట రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి, మరి మనము భక్తిపరులుగా ఉండటానికి కొరకు, మరి మనము పాపములుగా కనబడిన ఎడల, పాపములుగా మనం కనబడిన ఎడల, పాపములో మనం కనబడిన ఎడల ఆ పక్షమందు మరి మన జీవితం ఏంటిది? నీతిమంతులుగా ఉన్నటువంటి మన జీవితంలో పాపం అనేది మన జీవితంలో ఏలితే, మరి ఈ లోకంలో శాపం అనేది మన జీవితంలో ఏలితే, లోకానుసరమైన జీవితం మనలో ఉంటే, మరి క్రీస్తు మన పాపములకు పరిచారకుడు ఆయన. మనం పాపములు చేస్తూ మన ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు ఆయన మన పాపములకు పరిచారకుడు కాదు, మన పాపములకు విమోచకుడు కాదు. కనుక మనం ఒకసారి క్రీస్తును ధరించుకున్నట్లయితే, ఒకసారి క్రీస్తును మనం అంగీకరించినట్లయితే, మన సర్వ పాపములను, సర్వ రోగములను ఆయన సిలువలో విడుదల చేసిన దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు కనుక మన పాపములను కొట్టివేశాడు, మన శాపములను కొట్టివేశాడు. మనము తిరిగి ఎలాంటి లోపము లేకుండా, పాపం లేకుండా జీవించడం అనేది క్రీస్తు కొరకు యథార్థమైన మనస్సు కలిగి, యథార్థమైన హృదయము మనం కలిగి ఆయనలో జీవించడం అనేది ఎంతగానో అవసరమై ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము దేవుని మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాం. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది,
జీవించు వారిక మీదట తమ కొరకు కాక, జీవించు వారిక మీదట తమ కొరకు కాక, ఎందుకంటే తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు మనం సిద్ధపడాలి. మనం జీవిస్తున్నామనంటే మన కొరకు కాదు బిడ్డలారా, మనము మన కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి వాని కొరకే మనము జీవించాలనేది దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. మనం ఆయన కొరకు జీవించాలి. ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి వాని కొరకు మనము జీవించడం అనేది ఎంతగానో మనకు అవసరమై ఉంటుంది. ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిస్తున్నాం. అందరి కొరకు, లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయన మృతి పొందాడు. లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణించినంటే పాపంలో ఉన్న వారిని అందరినీ కూడా తిరిగి లేపటానికి కొరకు, కనుక నశించిపోతున్న వారిని అందరినీ బ్రతికించడానికి కొరకు ప్రభు మనందరి కొరకు మృతి పొందాడు. అందుకారణాన్ని బట్టి జీవించు వారిక మీదట తమ కొరకు కాదు, తాము నిమిత్తము దేవుని మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు ఆయన మృతి పొందినని నిశ్చయించుకొనిస్తున్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో కొత్తవాయను. ఎప్పుడైతే మనం క్రీస్తు నందు నిశ్చయించుకొని క్రీస్తుని ఎరిగి క్రీస్తు ఎడల మనము నడుస్తున్నామో, పాతవి గతించి ఇదిగో మనకు కొత్త జీవితమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నూతన స్వభావం మనకి ఇస్తున్నాడు, నూతన హృదయం మనకి ఇస్తున్నాడు, నూతన జ్ఞానం ఇస్తాడు. భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచడానికి కొరకు దేవుడు ఎంతగానో సహాయపడతాడు బిడ్డలారా. అందుకానని బట్టి పాతయి గతించిపోవాలి, పాతయి పతనమైపోవాలి, పాతయాన్ని కూడా తీసి పడేసేయాలి. ఇదిగో మనము కొత్తగా నూతనంగా నూతన స్వభావం కలిగిన వారమై ఉండాలి, నూతన మనసు కలిగిన వారమై ఉండాలి, అందరి ఎడల ప్రేమ జాలి కలిగిన వారమై ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. క్రీస్తు నాయందు జీవిస్తుంటున్నాడు. బిడ్డలారా, మరి ఆయన ఎంత త్యాగం చేశాడో, ఎంత త్యాగముతో తన మరణాన్ని లెక్క చేయకుండా, తన శరీరాన్ని లెక్క చేయకుండా ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నో మార్లు గాయపరచబడ్డాడు, ఎన్నో మార్లు ఆయన అవమానపరచబడ్డాడు. అట్టి వాని జీవితంలో దేవుడు ఆయనకు తోడుండి ఆయనను నడిపించినటువంటి దేవుడు. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మీరు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా దేవుని వాక్యం లోతుగా ధ్యానించాలని కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.